మా అమ్మాయిని మీ అబ్బాయికిచ్చి వైభవంగా పెళ్లి చేసి మీ ఇంటికి పంపించగలం. కానీ కట్న కానుకలు మాత్రం ఇచ్చుకోలేము. ఆంటీ, నాకు కట్నం తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అసలే ఇంత అందమైన అమ్మాయి, పైగా చదువుకుంది. చైత్ర నాకిచ్చి పెళ్లి చేసి మా ఇంటికి పంపిస్తుంటే అంతకు మించిన కట్నం ఇంకేముంటుంది చెప్పండి? డబ్బుదే ఉందండి, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. మీరు మీ అమ్మాయినివ్వండి, అంతే చాలు. ఎంత సంస్కారం ఉన్నవాడివి బాబు. డబ్బుండి అహంకారం లేని మనుషులు అలాగే ఉంటారు. అబ్బో, మా పృథ్వీ చిన్నప్పటినుంచి అంతేనండి. పెద్దలంటే గౌరవం, మర్యాద, చిన్నవాళ్లని ప్రేమగా చూస్తాడు. మన సాంప్రదాయాలంటే చాలా ఇష్టం. మా అబ్బాయి గురించి చెప్పుకోకూడదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. హెల్ప్ చేయడం అంటే వీడికో పెద్ద వ్యసనం. డాడీ ప్లీజ్ చెప్పనివరా, నీ గురించి వాడు తెలుసుకోవాలి కదా. సెల్ఫ్ డబ్బా మామూలుగా కొట్టట్లేదుగా. అది సెల్ఫ్ డబ్బా కాదు, ఆయన మంచితనం చెప్తున్నారు. తనెవరు? తనెవరో నాకు అర్థమైపోయింది. చైత్రకి అన్నయ్య కదా? అయ్యో కాదు బాబు, వీరాజు చైత్ర స్నేహితులు. తనని ఇంకా గుర్తుపట్టలేదా బావగారు? రాక్ స్టార్ విరాజ్. రాక్ స్టారా అంటే? ఓ, సినిమా యాక్టర్ కదా? కాదు బావగారు, పెద్ద సింగర్. మా రాక్ స్టార్ ని అందరూ పాప్ మ్యూజిక్ కి మహారాజని కూడా అంటారు. సారీ అండి, డోంట్ మైండ్. పాప్ మ్యూజిక్ నేను అంతగా విన్ను. వీడు వినకపోతే నష్టమేం లేదులే. సారీ, అంటే నేను ఓన్లీ క్లాసికల్ మ్యూజిక్ మాత్రమే వింటాను. అందరూ ఉన్నారు, లేకపోతే పాప్ మ్యూజిక్ అంటే ఏంటో టాప్ లీప్ మరీ చెప్పేవాడిని. బాబు, మీరు అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటే చెప్పండి. అంటే చైత్రకి ఇబ్బంది లేదంటే తనతో కాసేపు విడిగా మాట్లాడతానంటే. అందులో ఇబ్బందే ఉంది బాబు. పెళ్లి చూపుల్లో మనసు వెప్పి మాట్లాడుకుంటేనే కదా ఒకరికొకరు తెలిసేది, అర్థమయ్యేది. అయితే ఓకే.
అమ్మ చైత్ర, లోపలికి తీసుకెళ్ళు. ఎలాంటి డౌట్స్ ఉన్నా పెళ్లి చూపుల్లో చాలా మాట్లాడాలి అనుకుంటాం, కానీ ఇక్కడికి వస్తే ఏం మాట్లాడాలో అర్థం కాదు. సరే, మీరు చూసుకోవచ్చు ఫ్రీగా. చైత్ర గారు, మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? అడగండి. నిజమే చెప్పాలి, అంటే మరోలా అనుకోకండి. మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు, ఓపెన్గా ఉండాలి అనుకుంటున్నాను. పర్వాలేదు, అడగండి. మీరు ఇంతకు ముందు ఎవరినైనా లవ్ చేశారా? అయ్యో, కంఫర్టబుల్ అయితేనే చెప్పండి, నేనేమనుకోను. సీతక్క, ఏంటలా ఉన్నావు? ఏం లేదు. అక్క, ఏం లేకుండానే అంత కంగారెందుకు పడతావు? లోపల చైత్ర అబ్బాయితో మాట్లాడుతుంది కదా, ఏం మాట్లాడుతుందో అని. ఏం మాట్లాడుతుందక్క? వాళ్ళ గురించి అన్ని చెప్పుకుంటారు. అదే, అన్నీ ఎక్కడ చెప్పేస్తుందోనని నా టెన్షన్. ఏమక్క? అదే, చైత్ర పెళ్లి పీటల మీదే ఆగిపోయింది కదా, దాని గురించి
ఆ అబ్బాయికి ఎక్కడ చెప్పేస్తుందా అని కంగారుగా ఉంది. ఒకవేళ చైత్ర తన గతం గురించి చెప్తే ఆ అబ్బాయి ఏమనుకుంటాడో, తను దాన్ని ఎలా తీసుకుంటాడో అని నాకు చాలా కంగారుగా ఉంది. ఆంటీ, తను ఖచ్చితంగా మీరు కంగారు పడే విషయం చెప్పేస్తుంది. ఏమంటున్నావు బాబు? 100% ఆంటీ. ఎందుకంటే చైత్ర మనసులో ఏది దాచుకోదు, అన్నీ ఓపెన్గా చెప్పేస్తుంది. ఆంటీ, మీరు ఇప్పుడు ఆలోచించాల్సింది చైత్ర గురించి కాదు. చైత్ర చెప్పబోయే ఆ నిజాన్ని ఆ అబ్బాయి ఎలా రిసీవ్ చేసుకుంటాడో ఆలోచించాలి. మీరు నాతో చెప్పడానికి బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. లేదండి. అయితే ఫ్రీగా చెప్పండి, ఏదైనా లవ్ స్టోరీ ఉందా? నాకు లవ్ స్టోరీస్ ఏం లేవు. క్యాజువల్గా అడుగుతున్నాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. మరి లవ్ స్టోరీ లేకపోతే ఎందుకు అంతసేపు ఆలోచించారు? నేను ఎవరిని లవ్ చేయలేదు, కానీ ఇంతకు ముందు నాకొకరితో పెళ్లి ఫిక్స్ అయ్యి పెళ్లి పీటల వరకు వచ్చి పెళ్లి ఆగిపోయింది. ఓ అంతేనా? ఇది చెప్పడానికే ఇంత ఆలోచించారా? అలా చెప్పాలి అంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. మా ఇద్దరి రిలేషన్ ఆల్మోస్ట్ పెళ్లి చేసుకునేంత వరకు వచ్చింది. తర్వాత కొన్ని రీజన్స్ వల్ల మేము విడిపోవాల్సి వచ్చింది. అయ్యో అవునా? బట్ అది అయిపోయిన గతం. కానీ నా ఫ్యూచర్ మీతో రాసిపెట్టి ఉండడం వల్ల మేబీ ఆ రిలేషన్ అంతటితో ఆపేసుంటాడు ఆ దేవుడు. కానీ నేను అడగగానే చాలా జెన్యున్గా సమాధానం చెప్పారు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఓకే చైత్ర, ఫ్రాంక్గా చెప్పేస్తాను, నాకు మీరు చాలా బాగా నచ్చారు. ఐ హావ్ డిసైడెడ్ పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని. త్వరలోనే కలుద్దాం. అత్తయ్య, హారతి తీసుకోండి. ఆంటీ తీసుకోండి. అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. లేమ్మా. నా వ్రతం స్టార్ట్ అయిపోయింది అత్తయ్య. ఆనంద్, బిజీగా ఉన్నావా? రాతయ్య, చిన్న వాకిలే. కొన్ని రోజులు ఈ వర్క్ బర్డన్ పక్కన పెట్టు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకో. ఏంటత్తయ్య, ఏం జరుగుతుంది? ఈ రోజు నీకోసం స్మైలీ మన ఇంటికొచ్చింది. తనని నువ్వేమైనా పట్టించుకున్నావా? ఇప్పుడు తన హెల్త్ కూడా కొంచెం బాలేదు. అది కూడా నువ్వు పట్టించుకోవడం లేదు. నీ వర్క్ లో నువ్వు మునిగిపోయావు. అసలు ఏమైందత్తయ్య తనకి? ఎసిడిటీ ఫామ్ అయింది. ఎసిడిటీనా? ఎందుకు? నీ వల్లే ఆనంద్. నా వల్ల? నేనేం చేశానత్తయ్య? మరి తను వ్రతం చేస్తోంది నీకోసమే ఆనంద్. అత్తయ్య, వ్రతం చేస్తే ఎసిడిటీ ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ చంద్రుణ్ణి చూసే వరకు పచ్చి మంచినీళ్లు కూడా తాగకూడదు.
తర్వాత నీ చేత్తో మంచినీళ్ళు ఇస్తేనే తాగాలి. ఎందుకత్తయ్య ఇవన్నీ? అదేంటి ఆనంద్, ఇదంతా చేస్తుంది నీకోసమే కదా. నేను చేయమని చెప్పాను అత్తయ్య. అలా అనక ఆనంద్, తనకి నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అంత కష్టమైన వ్రతం చేస్తుంది. అత్తయ్య, ఇలాంటివి నాకు నచ్చవని తెలుసు కదా, అయినా ఎందుకు చేయటం? అలా అనకూడదు. మన కోసం మనం బాగుండడం కోసం ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే మనం దానికి అడ్డు చెప్పకూడదు. తను నా కోసం ఫాస్టింగ్ చేయటం మంచి పని ఎలా అవుతుంది? తనకు కాబోయే భర్త కోసం చేస్తోంది. తనకది ఎంతో మంచి కార్యం, పవిత్రమైన కార్యం. కాదత్తయ్య, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా పెళ్లి కాకుండానే ఏంటివన్నీ? అదే ఆనంద్, తనకి నీపై ఉన్న ప్రేమ. వెళ్ళానంద్, ఒకసారి స్మైలీని పలకరించురా. వెళ్ళు. ఇక మేము వెళ్ళొస్తామండి. అయ్యో, అప్పుడేనా? ఏమీ తినకుండా ఎలా వెళ్తారు? కనీసం స్వీట్స్ అయినా తినండి. గతికితే అతకదంటారు. ఎందుకులేండి, అన్నీ మాట్లాడుకొని శుభకార్యం అంతా సజావుగా సాగితే ఆ తర్వాత అందరం కలిసి మా ఇంట్లో చక్కగా విందు చేసుకోవచ్చు. కరెక్ట్గా చెప్పారు డాడ్. మా కోడలి పిల్ల ఏం మాట్లాడడం లేదేంటి? ఏం కోడలి పిల్ల, మా అబ్బాయి నీకు నచ్చాడా? అమ్మ చైత్ర, నిన్నేనమ్మా అడుగుతున్నారు. ఇంకే, అమ్మాయి కూడా ఓకే చెప్పేసింది. అయితే త్వరలోనే మంచి రోజు చూసుకుని అన్నీ మాట్లాడుకుందాం సీతారత్నం గారు. సరేనండి, మీ కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటామండి. బాయ్ చైత్ర. బాయ్ బ్రో.